హలో పిచ్చకిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్, వనక్కం. ఏంటి నా రెసిపీ కోసం ఎదురు చూస్తున్నారా? వచ్చేసేగా మీకోసం ఇవాళ వరల్డ్ ఫేమస్ దిండిగల్ తలపకట్టి మటన్ బిర్యానీ వండాను. ఈ బిర్యానీ ఎంత ఫేమస్ మీకు తెలిస్తే ఖచ్చితంగా వండుకొని తీరుతారు. మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి అండ్ మన సింహాద్రి RRR నందమూరి తారక రామారావు గారికి ఈ రెసిపీ ఎంత ఇష్టం అంటే తమిళనాడు నుంచి అదే పనిగా ఆర్డర్ చేసి తెప్పించుకొని మరీ తింటారు. ఈ బిర్యానీలో విషయం మామూలుగా ఉండదండి బాబు. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయాను కస్తూరవీనలా అలా కరిగిపోవాల్సిందే. ఈ బిర్యానీ ఒక్కసారి గనక మీరు వండుకొని తింటే మీరేమంటారో నాకు తెలుసు. ఫస్ట్ టైం ఎవరైనా ఈ బిర్యానీ ట్రై చేశారంటే ఓ మై గాడ్ ఏం యమ్మీగా ఉంది బాబీ, అస్సలు ఆ ముద్ద నోట్లో పెడితే ముద్ద కంటే ఎక్కువ నీళ్ళే వచ్చేట్టుగా ఉన్నాయంటారు. ఒకవేళ ఆల్రెడీ తలపకట్టి బిర్యానీని టేస్ట్ చేసిన వాళ్ళైతే ఇందులో ఏముంది యాజ్ ఇట్ ఈస్ చేశాడు అంటారు. నిజంగానే నేను చేసిన ఈ రెసిపీ యాజ్ ఇట్ ఈస్ దిండిగల్ తలపకట్టి బిర్యానీ లాగే ఉంటుంది అని నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా ప్రీవియస్ వీడియోస్ లో చెప్పిన ఎన్నో సీక్రెట్ రెసిపీస్ అన్ని 1% కూడా తగ్గకుండా 100% మక్కి దించేశాను కాబట్టి మీరు నమ్మక తప్పదు. దిండిగల్ తలపకట్టి మటన్ బిర్యానీ ఎన్నో బిర్యానీస్ ట్రై చేశారు, మరి మీ లిస్ట్ లో ఇది కూడా ఒకటి యాడ్ చేసుకోండి. మళ్ళీ మీకు చెప్పుకోవడానికి ఉండాలి కదా, దిండిగల్ తలపకట్టి బిర్యానీ మేము చిన్నప్పుడే తిన్నాం బాసు అని బిల్డప్ కొట్టచ్చు. మన పిచ్చకిస్తా బాబీ ఛానల్ ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు, సార్ మేడం వెల్కమ్ టు పిచ్చకిస్తా బాబీ ఫుడ్. నా రెసిపీస్ అన్ని పిచ్చి పీక్స్ కి వెళ్లే రెసిపీస్ అవుతేనే చేస్తాను. కావాలంటే మీరు నా ఛానల్లో వేరే సీక్రెట్ రెసిపీస్ ఎన్నో ఉన్నాయి, చూసి నచ్చితే ఇంకా ఎన్నో సీక్రెట్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తలపకట్టి బిర్యానీ ప్రాసెస్ చూపిస్తాను, చూసేయండి. మటన్ మనం రెగ్యులర్ కర్రీ స్టైల్ గానీ లేదా బిర్యానీ కోసం కానీ తీసుకున్నట్టు తీసుకోకూడదు. జనరల్ గా దిండిగల్ తలపకట్టి బిర్యానీ వారి పద్ధతిలో అయితే మటన్ పీసెస్ కాస్త పెద్దవిగానే ఉంటాయి, అంటే 40 to 50 grams ఒక పీస్ ఉంటుంది. కానీ ఇలా రైస్ లో వేసి వండే పద్ధతి ఏ బిర్యానీ అయినా సరే మటన్ కాస్త పలుచగా ఉండి అండ్ కాస్త లైట్ గా కొవ్వు ఉన్న భాగం అయితే స్పెషల్ గా ఈ బిర్యానీలోకి చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. అసలే మాకున్న కొవ్వుని ఎలా తగ్గించుకోవాలని మేము ట్రై చేస్తుంటే కొవ్వు తినమంటావేంటి బాబీ అనేగా మీ డౌట్. అలా అయితే మీరు రెగ్యులర్ తొడ మాంసం అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఫస్ట్ మటన్ ని ప్రెషర్ కుక్కర్ లో 4 టేబుల్ స్పూన్ బర్రె నెయ్యి వేసి మటన్ ని ఇందులో ఒక 3 minutes ఫ్రై చేయాలి. ఫ్రై అయ్యాక ఇలా కాస్త వాటర్ వదులుతుంది కదా మటన్, అప్పుడు ఒక 1 glass వాటర్ పోసి 2 యాలకులు 2 లవంగాలు వేసేసి ఒక్కసారి నెమ్మదిగా ఇలా కలిపేసి 4 విజిల్స్ ఇవ్వాలి. విజిల్ మొత్తం అయిపోయే వరకు తీయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఈ లోపు తలపకట్టి సీక్రెట్ మసాలా రెడీ చేసుకుందాము. యాలుకలు 8, చెక్క 2 ఇంచులు, లవంగాలు 10 తీసుకోవాలి, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మిరియాలు 1 టేబుల్ స్పూన్, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, స్టార్ అనైస్ 2, జాపత్రి 1 పువ్వు, సోంపు 1 టేబుల్ స్పూను, రాతి పువ్వు 2 టేబుల్ స్పూన్స్ నిండా, ఎండుమిరపకాయలు 4, బిర్యానీ ఆకులు 3, పచ్చిమిరపకాయలు 7 నుంచి 8 వరకు తీసుకోండి. ఉల్లిపాయలు 200 గ్రాములు, అంటే 2 మీడియం సైజ్ అన్నమాట. ఇప్పుడు దీన్ని ఓమ్ క్రీమ్ ఐస్ క్రీమ్ చేసేసి పక్కకు పెట్టుకొని ఈ బిర్యానీకి వాడే బ్యూటిఫుల్ రైస్, చిట్టి ముత్యాల రైస్. నేను 1 kg రైస్ తీసుకున్నాను 1 kg మటన్ కి, అంటే కరెక్ట్ గా నాకు 4 గ్లాసెస్ వచ్చాయి రైస్. 2 times వాష్ చేసేసి మంచినీళ్లు పోసి మన వేళ్ళు 2 ఇంచులు మునియంత నీళ్లు పోసేసి 1 గంట నానబెట్టండి. ఇప్పుడు 4 విజిల్స్ అయిపోయాక మటన్ ని తీసి ఒక సపరేట్ బౌల్లో వేసుకొని ఈ మటన్ స్టాక్ ని రైస్ కోసం వాడాలి కంపల్సరీ. ఇప్పుడు బిర్యానీ చేసే హండీలో ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక 100 గ్రాముల ఆనియన్ ని సన్నగా తరిగి ఇందులో వేసేయాలి. ఇవి కాస్త గోల్డెన్ బ్రౌన్ అయ్యాక అల్లం వెల్లుల్లి 3 టేబుల్ స్పూన్ల నిండా వేసేయాలి. వేసి కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనెలో కాస్త బాగా ఫ్రై అయ్యాక
ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు వేసి 1 టీ స్పూన్ జాజికాయ పౌడరు. మీకు ఇది పౌడర్ దొరకకపోవచ్చు, జాజికాయని తీసుకొని మనమే పౌడర్ చేసుకోవచ్చు. సో ఇది ఇలా ఫ్రై చేసుకొని మీడియం ఫ్లేమ్ లోనే ఉండాలి. ఇప్పుడు తలపకట్టి సీక్రెట్ మసాలా మొత్తం వేసేసి ఇందులో కాస్త ఇలా గిన్నెలో అప్లై చేసేసి ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో వదిలేయాలి. అలా వదిలేస్తేనే ఇదిగో ఇలా ఆయిల్ తేలుతుంది. మసాలా పేస్ట్ లో ఉల్లిపాయ కూడా ఉంది కాబట్టి ఫ్రై అవ్వడానికి టైం కంపల్సరీ పడుతుంది, కంగారు పడకండి. ఇప్పుడు ఉప్పు, రైస్ ని మటన్ ని దృష్టిలో పెట్టుకొని వేయాలి, గుర్తుపెట్టుకోండి. కారం పొడి 3 టేబుల్ స్పూన్స్ వేసేసి ఇలా గిన్నె మొత్తం అప్లై చేసి ఒక కప్పు టొమాటోస్ అంటే మీడియం సైజువి ఒక 4 ఇందులో వేసి శుభ్రంగా ఇలా కలిపేసి మరొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెడితే ఇదిగోండి ఇలా సూపర్ టెక్స్చర్ వస్తుంది. ఆల్మోస్ట్ ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు ఇందులో బాయిల్ చేసిన మటన్ పీసెస్ ని ఇప్పుడు ఈ క్రీమీ టెక్స్చర్ ఉన్న గ్రేవీలో వేసి ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఒక ఫుల్ లెమన్ జ్యూస్ ఇందులో వేసి ఇంకోసారి చిన్నగా కలిపేసుకొని ఒక 100 గ్రాములు పెరుగు వేయాలి, గుర్తుపెట్టుకోండి. 100 గ్రామ్స్ కర్డ్ వేసేసి మూత పెట్టి ఒక 3 నిమిషాలు మాత్రమే వదిలేయాలి, ఎందుకంటే పెరుగు తొందరగా ఆయిల్ అయిపోతుంది కాబట్టి. సో ఇప్పుడు ఈ ఆయిల్ టెక్స్చర్ వచ్చేసాక 1 కప్పు కొత్తిమీర అండ్ 1 కప్పు పుదీనా ఆకులు వేసి ఇందులోనే ఇవి వేసాం కాబట్టి ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టాలి. ఏం వేసినా కానీ మూతతోనే వండాలి, గుర్తుపెట్టుకోండి. మూత మంట తప్ప ఏమీ లేదండి వంటలో. సో దీనికి ఒక ఫైనల్ కర్రీ టెక్స్చర్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఇందులో మటన్ స్టాక్ నాకు టోటల్ 2 గ్లాసెస్ నిండా వచ్చింది. సో రైస్ 4 గ్లాసెస్ కాబట్టి మామూలుగా డైరెక్ట్ గా వైట్ రైస్ చేస్తే నానబెట్టకుండా 1:1 రేషియోలో వాటర్ పోస్తాం, అంటే 4 గ్లాసులకి 8 గ్లాసెస్ అన్నమాట. కానీ నానబెడితే 1 గ్లాస్ వాటర్ తక్కువ పోయాలి కదా. ఈ బిర్యానీకి అలా కాదు, మీరు 1 అవర్ నానబెట్టినప్పటికీ 4 గ్లాసుల రైస్ కి 8 గ్లాసుల బాయిల్డ్ వాటర్ పోయాల్సిందే. సో మటన్ స్టాక్ 2 గ్లాసెస్ పోసాను కాబట్టి ఇంకా 6 గ్లాసెస్ బాయిల్డ్ వాటర్ పోసాను. ఇప్పుడు కాస్త ఇలా కలిపేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మూత తీసి కాస్త ఇలా నెమ్మదిగా కలిపేసుకొని ఈ నానబెట్టుకున్న రైస్ వాటర్ తీసేసి ఇప్పుడు ఈ మటన్ గ్రేవీలో వేసేసుకోవాలి. రైస్ వేశాక ఇలా గరిటని స్ట్రైట్ గా జరుపుతూ కలపాలి. రౌండ్ గా కలిపారంటే రైస్ అసలే చిట్టి నా బుల్బుల్ చిట్టి అన్నట్టు చిట్టి ముత్యాల రైస్ కాబట్టి గంజిలాగా అయ్యే అవకాశం ఉంటుంది. రైస్ వేశాక ఒక 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో మూత పెట్టేసి ఉడికించండి. ఇప్పుడు చూసారా, ఆల్మోస్ట్ వాటర్ అన్ని మటు మాయం. మధ్యలో ఒకసారి ఇలా కలపాల్సిందే, లేదంటే ఆయిల్ గీ కొవ్వు ఇవన్నీ కలవకపోతే అస్సలు బాగోదు. ఇప్పుడు రైస్ ఆల్మోస్ట్ ఉడికింది అండ్ వాటర్ కూడా ఇలా ఇంకిపోతున్నాయి అన్నప్పుడు ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఏ నెయ్యి వేసుకోవాలో మీకు బాగా తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకేముంటుంది, బర్రె నెయ్యి కాకుండా బర్రె నెయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి వేశాక కలిపేసి ఇప్పుడు వాటర్ ఎంత ఉందో చూసుకొని దీన్ని ఇప్పుడు దమ్ ఇవ్వటమే.
సో ఇలా లైట్ గా వాటరీగా ఉంది కదా, ఇప్పుడు దమ్ ఇవ్వడానికి పర్ఫెక్ట్ గా ఉంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక పాత పెన్నం పెట్టేసి 20 నిమిషాలు లో ఫ్లేమ్ లో దమ్ ఇవ్వండి. అంతే, ఇక వెరీ సింపుల్. దిండిగల్ తలపకట్టి మటన్ బిర్యానీ. వావ్, స్మెల్ అయితే బాబోయ్, వండిన నా చెయ్యి ఇంత బ్యూటిఫుల్ స్మెల్ వస్తే ఇక తిన్న వాళ్ళ పరిస్థితి ఏంటో 2 రోజులు తప్పదండి. మీరు ఎంత సబ్ వేసుకున్నా ఆ స్మెల్ పోదంతే. చూసారా రైస్ ఎంత విడివిడిగా ఎంత ఫ్లేవర్ఫుల్ గా కనిపిస్తుందో. మై గాడ్. ఎప్పటిలాగే మీకోసం ఒక బ్యూటిఫుల్ చిన్న చిత్రలహరి సాంగ్ ఎంజాయ్ చేయండి. నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరు ఏమిటో, నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళలోటేమిటో, నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్నని. ఓ నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్నని. నాతో సాగిన నీ అడుగులో చూశాను మన రేపుని. పంచేందుకే ఒకరు లేని బతుకెంత బరువో అని, ఏ తోడుకి నోచుకోని నడకెంత అలుపో అని. వావ్, ఏం పాట కదండి. ఇప్పుడు దీన్ని అరిటాకులో వడ్డించుకొని తింటుంటే ఉంటుంది. ఆహా, ఏది ఏమైనా బిర్యానీ అంటే బాయిల్డ్ ఎగ్ లేకుండా అది కంప్లీట్ అవ్వదండి. ఏమంటారు? అంటే నిమ్మకాయ ఉల్లిపాయ అవి కూడా ఉండాలి. ఎవరికి నచ్చింది ఈ దిండిగల్ తలపకట్టి మటన్ బిర్యానీ? మామా సూపర్ ఆయిర్కు. ఏ బాబీ తుంబ చెన్నಗಿದೆ కణో. బాబీ గారు బిర్యానీ అద్దరిపోయిందండి. అబ్బబ్బబ్బబ్బబ్బా అనుకుంటే మీరు కూడా వండేసి నాకు ఇన్స్టాగ్రామ్ లో నన్ను ట్యాగ్ చేసి షేర్ చేయండి. అండ్ మీకు నోట్లో నీళ్లు సర్రన కారితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వేరే వారికి కార్పించాలనుకుంటే షేర్ చేయండి. మొత్తానికి మీకు ఏ మాత్రం నీళ్లు కారాయో నాకు కమెంట్స్ లో చెప్పండి. మరొక మైండ్ బ్లోయింగ్ నాటు స్టైల్ పక్కా విలేజ్ స్టైల్ సీక్రెట్ రెసిపీతో మళ్ళీ కలుస్తాను. హ్యాపీగా వండేసుకొని ఎంజాయ్ చేయండి. ఉంటాను మరి, బాయ్. నల్లని నీ కను పాపలలో ఉదయాలు కనిపించని, ఓ నల్లని నీ కను పాపలలో ఉదయాలు కనిపించని, వెన్నెల పేరే వినిపించని, నడిరేయి కరిగించని, నా పెదవిలోను ఇలాగే చిరునవ్వు పుడుతుందని, నీ సిగ్గు నా జీవితాన తొలి ముద్దు పెడుతోందని.